డాక్టర్ నవీన్ అని చెప్పేసి ఇవి నేను మీకు పాంప్లెట్ ఇచ్చాను చూడండి పాంప్లెట్. ఇవన్నీ కూడా మీ చుట్టుపక్కల ఏ అవసరం మొక్కలు అన్నమాట. వీటిని వాడుకొని చాలా రకాల వ్యాధులు తగ్గించుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొచ్చు. వాటిలో చూస్తారంటే అది చిత్రమూలం అంటారు దాన్ని. ఈ పాంప్లెట్లో ఫస్ట్ది చిత్రమూలం అని అంటారు చూడండి. ఈ పాంప్లెట్లో ఫస్ట్ పేరు చిత్రమూలం. అది లాస్ట్ ఫస్ట్ది. ఆ చిత్రమూలం యొక్క వేరుని కానీ చూర్ణం చేసి తేనెతో తీసుకుంటే అధిక బరువు తగ్గుతారు. అది ఎర్ర చిత్రమూలం అంటారు దాన్ని. ఆ లాస్ట్ది. ఈసారి ఆ మొక్కలు కూడా మీకు పంపిణీ చేస్తాం. ఒకసారి చూడండి. అది చిత్రమూలం చూసారా. ఆ తర్వాతది తులసి అనమాట. దాని లక్ష్మీ తులసి అంటారు. దాని వేడుని దాని ఆకులని స్వరసం చేస్తారంటే ఏంటంటే పిండి చేతితో కలిసి తీసుకుంటే దగ్గు వెళ్ళబడడం మానసిక శాంతి తర్వాత తలనొప్పి తగ్గుతాయి. అది తులసి చూసారా. చూడమ్మా తులసి ఆకులు లక్ష్మీ తులసి అంటారు. 2 రకాలు ఉంటాయి. కృష్ణ తులసి అంటే నల్ల తులసి, ఈ లక్ష్మీ తులసి తెల్లగా ఉంటుంది. పక్కన కలబంద. ఆ కలబంద ఉన్నాయి కదా, గుజ్జుని తీసుకొని తింటే శరీరంలో వేడంత తగ్గి హార్మోన్స్ స్త్రీ సంబంధించిన హార్మోన్స్ అన్ని నార్మల్గా వస్తాయి. ఓవర్ హీట్ తగ్గింది. ఆ పక్కది పొడపత్రి 4వది. ఈ పొడపత్రి ఆకులు చూడడం కానీ 3 పూట తీసుకుంటే నీళ్ళ ఎండబెట్టుకొని 3 పూట తీసుకుంటే షుగర్ తగ్గింది. ఈ పక్కది ఇదో పాషాణ వేది అంటారు. కొండపిడి చెట్టు అంటారు. ఇది ఈ కిడ్నీలో స్టోన్స్ కలిగిస్తుంది అన్నమాట. ఇది చూడండి పాషాణ వేది అంటే చూడండి అక్కడ. దాన్ని ముందుగా మీరు తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి అన్నమాట. ఇది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళని హైపర్ ఎసిడిటీ అంటారు చూసారా. ఇదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అది తగ్గుతుంది అనమాట దీన్ని తీసుకుంటే. ఇది సత్వతి. మానసికంగా బాగా ఇబ్బంది పడుతుండేవాళ్ళు, నిద్ర పట్టకుండా ఉండేవాళ్ళు ఈ సత్వతి ఆకు రసాన్ని కానీ ప్రతిరోజు తీసుకుంటే ఇది తగ్గుతుంది అనమాట. తలనొప్పి తగ్గుతుంది. ఇది తిప్పతీగ. ఈ కీళ్ళవాతం, ఈ కీళ్ళు వాసి నొప్పులు ఇలా వచ్చే సమస్యలకి ఈ తిప్పతీగ రసం ఆకులు రసం కానీ తీసుకుని తగ్గుతుంది. ఇది వచ్చా అంటారు. ఇది ఏంటంటే ఈ ఫిట్స్ అంటారు చూసారా. ఫిట్స్ ఎపిలిప్సీ అని మూర్త రోగం ఉంటుంది కదా. దాన్ని ఈ పూర్ణాన్ని చేతులు కలిసి తీసుకుంటే అది తగ్గుతుంది. అది ఇదన్నమాట. ఈ చుట్టుపక్కల దొరికే మొక్కలు. ఇప్పుడు నేరేడు మొక్కలు మీకు ఇస్తామమ్మా. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఉసిరి మొక్కలు ఇస్తాం. అట్లా 3 నెలలకు ఒకసారి ఒక మొక్క ఇస్తాము. అవి మీ ఇంట్లో నాటుకొని వాటి ద్వారా వచ్చే ఫలాలు తింటా మీరు 10 మందికి ఆదర్శంగా ఉండి మీ మండలాల్లో ఈ ఔషధ మొక్కల గురించి తెలియజేసి ఈ హాస్పిటల్కి వెళ్లకుండా ఈ కెమికల్ మందులు వాడి కిడ్నీలో ఎడగొట్టుకొని కడుపులో మంట పూత థైరాయిడ్ ఇవన్నీ రావడానికి మీరు వాడిన ఈ కెమికల్ మందుల యొక్క ఎఫెక్టే. ఈ అధిక బరువు కానీ మెసేజ్ రాకపోవడం వల్ల కానీ ఎండు ఊడిపోవడం కానీ తర్వాత ఇప్పుడు వచ్చే ప్రతి సమస్యకి మీరు వాడే చెప్పుడు ట్యాబ్లెట్ ఇవే కాదు. కాబట్టి అవన్నీ తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక నేరేడు మొక్క ఇస్తాం. అది తీసుకెళ్ళి ఇంట్లో నాటుకోండి అమ్మా. తర్వాత మీరు ఈ మండలాల్లో కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మీరు అనుకుంటే మీరు జిల్లా సమయంలో ఈ కార్యక్రమం మాకు నిర్వహించండి అని చెప్పి ఒక అజెండాగా తయారు చేసి కలెక్టర్ గారికి పెడితే మీ మండలాల్లో కూడా ఈ మందు మొక్కలు తర్వాత డాక్టర్ గారు చూసి మీకు ఈ ట్యాబ్లెట్స్ కానీ పౌడర్స్ కానీ ఇస్తాం. అదేనమ్మా పెట్టాలి.